మూవీ 50 times చూసా, ఫస్ట్ టైం చూసినట్టుంది మూవీ, మళ్ళీ ఇంకోసారి చూసినట్టుంది, ఇంకోసారి చూసినట్టు 50 times చూసిన తర్వాత ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూసినట్టుంది మూవీ. ఉత్తరాంధ్ర మేజాబు టాప్, అసలు టాప్ అంతే. దేవుడు కనిపించిండు మహేష్ బాబులో, నాకైతే నిజంగా దేవుడు కనిపించిండు. ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ పైన ఒక హీరోని చూస్తే నాకు థియేటర్ లో ఒక పండగ వాతావరణం. అసలు మేలో ఒక పండుగ వచ్చింది, కొత్త పండుగ. ఈ పండుగ పేరు ఏందో తెలియదు, మీరే పెట్టాల పేరు. నిజంగా చెప్తున్నా, అప్పుడు సినిమా వచ్చినప్పుడు అందరు ఫ్లాప్ అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని రీ రిలీజ్ మామూలుగా లేదు. థియేటర్ లోపల అయితే ఎవ్వరు సీట్లలో కూర్చోలేదు, అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే డాన్స్లు. అక్కడ డైలాగ్ రాకముందే ఇక్కడ డైలాగ్ డెలివరీ అయిపోయింది, అక్కడ హాస్పిటల్లో కూడా డెలివరీలు అయిపోతున్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా. కొన్ని సీన్లు కట్ చేశారంటున్నారు, కొన్ని సీన్లు కట్ చేసిరు, ఒక సాంగ్ కూడా కట్ చేసిరు. కొద్దిగా డిసప్పాయింట్ అయినారు. కాకపోతే మహేష్ బాబుని చూసిన తర్వాత మొత్తం మర్చిపోయినారు. మళ్ళీ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి మేము వచ్చి మీరు ఫ్యాన్స్ మాత్రం వాళ్ళు మోసం చేస్తారు. ఫ్లాప్ లో ఉన్నా, మరి ఇప్పుడు హైప్ వస్తుంది కదన్నా. మరి వచ్చిందిగా, మరి మహేష్ బాబు ఫ్యాన్స్ వల్ల పోయిందని ఆయన చెప్పాడు కదా. మేమే కంబ్యాక్ చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళండి. జై బాబు, జై బాబు, బాబు జై బాబు, మహేష్ బాబు, జై బాబు, మహేష్ బాబు, జై బాబు, బాబు, జై బాబు. రాజమౌళి గారి సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు అసలు కావాలంటే ఎక్సైటెడ్ ఉన్న మూవీ రిలీజ్ కోసం అయితే కావాలంటే రిలీజ్ అయితే వెయిట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా తీసుకున్నా కానీ బాబు చేస్తే కావాలన్నా. ఈరోజు మహేష్ బాబు గారి సినిమాలన్నీ రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా. కావాలన్నా, కావాలి అప్పుడు రావాలన్నా. వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు. వన్ ఇంకా టైం పడుతుంది. మగాడు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం. రాజమౌళి ఎక్స్ట్రా టైం తీసుకున్నా కానీ సినిమా మాత్రం హిట్ కావాలన్నా, అంతే. అన్న పెద్ద 7 marks ఆన్సర్ ఉంటుంది అన్న లాస్ట్ కి, అది నాకు రాదన్నా. డైలాగ్ చెప్పురా, వీడు పాప్ కలేజాకే రావాలి, లేకపోతే పోకరి కూడా ఏం లేదు, బిజినెస్ మ్యాన్ కూడా ఏం లేదు. కలేజా అయితే బెస్ట్ మూవీ. ఆ రెండు మూవీస్ కానీ కలేజా బెస్ట్. అవును సార్, ఉండొచ్చు. నేను అన్ని చూసినా నాకు కలేజా నచ్చుతుంది సార్ ఇప్పుడైతే. ఎందుకంత స్పెషల్? ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఉంటారు, ఇంకా తెలుగు ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది. ఎందుకు ఇంకా అర్థమైంది సార్ నాకు. మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ సార్, అంటే రన్నింగ్ స్టైల్ బాగా ఉంటుంది సార్. అంతే సార్. జై బాబు, జై జై బాబు. సినిమా బాగుందా అన్న? సూపర్ ఉంది మూవీ, ఫెంటాస్టిక్. వద్దాక ఒకటే మాటలు లేవు బ్రో. జై బాబు, జై బాబు. చాలా బాగుంది, చాలా బాగుంది. మా బాబు అండి, మా బాబు చాలా బాగుంది. మూవీ ఎలా అనిపించింది? అనిపించింది. ఏ సీన్ కి ఎక్కువ ఎంజాయ్ చేశారు? అది అప్పుడు చూస్తుందే కదా, ఇప్పుడు కూడా ఏంటంటే అంతే కొత్త ఫ్రెష్ గానే ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి మనకు చాలా అవుట్డేటెడ్ అయిపోయింది అన్నట్టు ఏం లేదు. అంటారు కదా, అప్పుడు వచ్చింటే బాగుంది, ఇప్పుడు వచ్చింది బాగుంది, అలా ఏం లేదు, ఇప్పుడు వచ్చినట్టు అనిపించింది. సో మై షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని సీన్స్ బాగానే ఉంటాయి. అంటే మెయిన్ మణి శర్మ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంటది. ప్రతి సీన్ మనకి ఆ మ్యూజిక్ వస్తే చూసావా, అది వచ్చిన ప్రతిసారి చాలా హై ఉంటది సినిమా ఇది. బట్ నిజంగా మళ్ళీ మై షో అసలు అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉన్నారు. మళ్ళీ వాళ్ళతో కాంబోలో మంచి హిట్ రావాలని కోరుకున్నాను. చాలా బాగా అందరితో చాలా ఎంజాయ్ చేస్తారు. మీరే చూస్తుంటారు, ఇది అంటే హై లెవెల్ లో బుకింగ్ జరుగుతుంది. ఇదంతా కొత్త సినిమాలు కూడా పట్టించుకోవట్లేదు ఎవరు, కలేజానే చూస్తున్నారు ఇది. సో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబోలో మంచి సినిమా రావాలని కోరుకుంటాను. జై బాబు. కానీ ఈసారి అయితే హోప్ఫుల్లీ హ్యావ్ మోర్ కలెక్షన్స్ దెన్ లాస్ట్ టైం. కామెడీ టైమింగ్, పీక్ కామెడీ టైమింగ్ లో చాలా బాగుంది. వాళ్ళందరూ ఎలా ఉందని చెప్పండి. మహేష్ బాబు అంటే చాలా మంది అమ్మాయిలకి
స్టార్టింగ్ కదా 10 లెవెల్ అర్థమైందా ఈ సినిమా అసలు ఏంటి అని? అక్కడ అప్పుడు మహారాష్ట్రలో ఉండేది సార్ కానీ వచ్చిన అందరు నాకు ఒక్క నిమిషం.